దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ శబ్దము విని ఆయన శబ్దము విని చేసిన వారు మేలు చేసిన వారు పునరుద్ధానమును, జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు కీడు చేసిన వారు పునరుద్ధానమును తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. అంటే సమాధులలో లేపబడినటువంటి ప్రతి ఒక్కరికి జీవం ఉన్నదా అంటే లేదు. ఖచ్చితంగా మేలు చేసిన వారికి మాత్రమే జీవం ఉన్నది. మరి మా తాతగారి బ్యానర్ ప్రిపేర్ చేసేటప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఈ వాక్యం రాయండి, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తారు అనే వాక్యం రాయమనగానే రాసే అతను మా నాన్న ఇంకొక చూపు చూశారు. అవసరమండి ఈ వాక్యం? ఏమంటున్నారు? అవసరమా ఈ వాక్యం? నీతిమంతులు అంటే ఏంటి? నీతిమంతులు ఒకళ్ళు సొమ్మునే దోచుకోవాలా, ఒకళ్ళదేం అన్యాయంగా తినలా. అలాంటప్పుడు ఎందుకు భిక్షమెత్తకుండా